ఇది పట్టాలుండి వారి సొంత భూములకు సంబంధించి అంశంలో కన్వర్షన్ ఫీజుని విధించడం జరిగింది. లీజ్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములపై వెసులుబాటు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములు ఉత్తగానే ఇచ్చినామని చెప్పుకునే వారికి కూడా తెలిసి కూడా కావాలని భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, రీడెవలప్మెంట్ కావాలి ఇండస్ట్రియల్ పార్క్ లేఅవుట్స్ అని. అదేవిధంగా ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలి. అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఎవరికి నస్తే వారికి ఇచ్చే ఆలోచన చేసింది గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధానపరమైన నిర్ణయాల్లో ట్రాన్స్పరెంట్ గా ఆ విధానాన్ని ప్రజలకు అందించాలనే ఒక ప్రధానమైన అంశంతో పోతా ఉన్నాం. ఈరోజు ఎవరికి కూడా టైటిల్ మార్పు, ఎందుకంటే టైటిల్ ఆల్రెడీ వారికి సంబంధించిన వ్యక్తుల దగ్గరే ఉంది, టైటిల్ మార్పు జరుగుతలేదు. ఇప్పుడు ఆదామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, హఫీజ్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జియో ప్రకారం ఇవన్నీ 3 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో లీజ్ ల్యాండ్స్, అంటే ప్రభుత్వానికి హక్కులు కలిగిన ల్యాండ్స్, దాన్ని ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. ఫ్రీ హోల్డ్ చేస్తూ లీజ్ తీసుకున్న వారికి కొద్దిగా కన్వర్షన్ ఛార్జీలు ఫిక్స్ చేసి వారికి పూర్తి స్థాయిలో రైట్స్ ఇచ్చే కార్యక్రమం చేసిండ్రు. వారు ప్రభుత్వ భూములు దారదత్తం చేయడం జరిగింది. దానికి తోడు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్, అంటే సబ్లీజ్ కు సంబంధించిన సబ్లీజు, ఇంకా దాంట్లో సబ్లీజ్ తీసుకున్న వారి పైన కూడా ఒక ఫీజు నిర్ణయం చేసి టైటిల్ మార్పు చేయడం జరిగింది. దీంట్లో డిఫరెన్స్ నేను మా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. వారు లీజ్ హోల్డ్ ల్యాండ్స్, ప్రభుత్వం పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన ల్యాండ్స్ ను దారదత్తం చేసిన వారు. ఈరోజు మేము ఒక మంచి పారిశ్రామిక ప్రాంతాలను ఓఆర్ఆర్ అటువైపు చేయాలని అనేక కోర్టు తీర్పులు వచ్చిన నేపథ్యంలో కాలుష్యం, మరి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉన్న పరిశ్రమలు, దానికి తోడు సొంత భూములు, అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వారు కొనుక్కున్న భూములకు సంబంధించి సిక్ ఇండస్ట్రీస్ గా మిగిలిపోయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటున్న వారికి ఓ ప్రొడక్టివ్ యూజ్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమైన ఆలోచన కాలుష్య నివారణకు సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ క్రమంలో ప్రభుత్వం అటు ప్రజలకు సంబంధించిన సౌకర్యాన్ని ఇంకా మెరుగైన తీరులో ఏర్పాటు చేయాలని, మరి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకి అనువైన ప్రాంతంలో మరి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఓఆర్ఆర్ అటువైపుల పరిశ్రమల ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి కూడా నష్టం కాకుండా ఎవరైతే సొంత భూములు ఉన్నాయో కన్వర్షన్ ఫీజును కూడా నిర్ణయం చేసి ముందుకు వెళ్ళటం జరిగింది.